భారతదేశపు మహా గ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. జయము బ్రహ్మదేవ. హే సచ్చిదానంద, హే సృష్టిపాలక, పాపి రావణుని అత్యాచారాల వల్ల పీడితులైన ఈ పృథ్వీ, ఋషులు, మునులు, దేవగంధర్వులంతా తమ సేవకై ఏతించారు. వీరిని రక్షించండి భగవాన్. పృథ్వీపై ధర్మసత్యాలు నశించిపోతున్నాయి ప్రభు. పాపశక్తులు పెరిగిపోతున్నాయి. రాక్షస చక్రవర్తి రావణుడు అహంకార మతంలో మునిగిపోతూ త్రిలోకాలను తన పాదాల కింద నలిపివేయనున్నాడు. దేవ, దానవ, మానవులు ఎవ్వరూ అతన్ని ఎదుర్కొనుటకు సాహసించలేకపోతున్నారు. ఎందుకంటే స్వయంగా బ్రహ్మ మహేశ్వరులే అతనికి వరదానం చేశారు. ఈ దేవ, దానవ, నాగ, కిన్నెర, గంధర్వులు ఎవరి చేతుల్లోనూ అతనికి మరణం లేదని. ప్రభు, తమ సృష్టి యొక్క భారాన్ని సహించుటే నా ధర్మం. కానీ ఎప్పుడు ధర్మస్థానంలో అధర్మం రాజ్యం చేస్తుందో, ఆ అధర్మం వల్ల అనాచారం, అనాచారం వల్ల భ్రష్టాచారం, ఆ భ్రష్టాచారం వల్ల అత్యాచారం జ్వాలగా లేస్తుంది. ఇప్పుడు అత్యాచార వృత్తికి నిదర్శనం మీరే తిలకించండి. పాప జ్వాలలో నా దేహం దహించుకుపోతుంది. ప్రభు, నన్ను రక్షించండి. పృథ్వీ హాహాకారం చేస్తున్నది దయానిధి. ఆ మాయావి నడక సాగిస్తుంటే ఈ సకల ధరిత్రిని అతని పాదాల క్రింద నలిపి నాశనం చేస్తున్నట్టున్నది. అసురుల అరాచకాలకు ధర్మశీలులు అసహ్యించుకుంటున్నారు. అతని సైనికులు జనులను హింసిస్తున్నారు. రాక్షసులు సాధుజనుల రక్తాన్ని సేవిస్తున్నారు ప్రభు. నేడు అబలల శీలాన్ని, పురుషుల మానధనాన్ని రక్షించేవారు ఎవ్వరూ లేరు. నరకయాతన నర్తిస్తోంది. ఏ ఒక్కరైనా ధర్మసత్యాలను అనుసరించి నడవడానికి ప్రయత్నిస్తే వారు సజీవులు కావడం లేదు. నేడు సకల ప్రాణులు పాపభూయిష్టమైన మార్గాన్ని నడుచుటకు నిర్బంధించబడుతున్నారు. అటువంటి స్థితి కలిగిన నాడు సత్యరక్షణ కావించుటకు ఒక మహాశక్తివంతమైన అవతారం ఎత్తవలసిన అవసరం కలుగుతుంది. సచ్చిదానంద, దేవాదిదేవ ప్రణామం. ఏ వ్యక్తినైనా అహంకారి చేస్తుందో ఆ శక్తిని దురుపయోగం చేయుట వల్ల లోకుల హాహాకారాలు పెళ్ళుబుకుతాయో ఆ సమయంలో స్వయంగా ఈశ్వర శక్తియే అతని వినాశానికే అవతరిస్తుంది. ఆ విధానాన్ని అమలు చేయుట తమ కర్తవ్యం ప్రభు. ధరిత్రిపై ఎప్పుడు ఏ నీచుడైనా ప్రాణులందరినీ తన కాళ్ల కింద నలుపుటకు ప్రయత్నం చేస్తే ఆనాడు ఒక సత్యవంతుడైన వ్యక్తి అతనిని లెక్క చేయక ఎదురు తిరుగుతాడు. ఎందుకంటే ఒక ఉన్నతమైన శక్తి అందరిపైన ఉంటుందని, ఆ శక్తి తనకు న్యాయం చేస్తుందనే ధైర్యంతో, సత్యానికి విజయం చేకూరదని అంతరంగంలో అపనమ్మకం కలిగితే ఆనాడు ఎవరూ ధర్మ మార్గాన్ని అనుసరించరు. సమాజం మారిపోతుంది. ధరిత్రి, సూర్యుడు, చంద్రుడు తమ తమ దారులు మార్చుకుంటారు. సృష్టిలో సకల కర్మలు అస్తవ్యస్తమైపోతాయి. దేవగురు బృహస్పతి నిజం వచించారు ప్రభు. ఇదే సమయం. ఇక ఈశ్వరావతారానికి ఆవశ్యకత ఉన్నది. త్రిపురారి, పాపుల పాపంలోనే వారి వినాశన బీజాలు దాగి ఉంటాయి. ఆ రావణుడు తనను మించిన శక్తి ఈ ప్రపంచంలో ఏదీ లేదనుకుంటున్నాడు. అతని నాశనం ఆ అహంకారంలోనే పొంచి ఉంది. ఆ అహంకార కారణంగా అతడు వరాలు కోరినప్పుడు మానవుల వలన, వానరుల వలన చావకూడదని కోరుకోలేదు. ఏ మానవుణ్ణి క్రిమికీటకాల కంటే నీచంగా భావించాడు, ఆ సామాన్య మానవ రూపంలోనే అవతారమెత్తి వానికి శృంగభంగం చేస్తాను. మా సర్వాంగాలతో సహా అయోధ్యరాజు దశరథుని ఇంట జన్మిస్తాను. రాక్షసుల అత్యాచారాల నుండి పృథ్వీని సంరక్షిస్తాను. ఈ ధరిత్రిపై ఎప్పుడు ఎవరు సత్యాన్ని, ధర్మాన్ని అనుసరిస్తారో వారికి విశ్వాసం కలిగిస్తాను. కడకు సత్యానికే జయం కలుగుతుందని ఈ సకల సృష్టిలో ఒకే జయఘోష మారుమ్రోగుతుంది. సత్యమేవ జయతే, సత్యమేవ జయతే, సత్యమేవ జయతే, సత్యమేవ జయతే, సత్యమేవ జయతే, సత్యమేవ జయతే. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే.
మహారాజా దశరథ, నేడు సూర్యదేవుడు ఉత్తరాయణంలో ప్రవేశిస్తున్నాడు. ఇది పరమ పవిత్ర ముహూర్తం. ఈ శుభముహూర్తంలో మీ కులదేవతలను నీవు ప్రార్థించినట్లయితే ఆశలు తప్పక నెరవేరుతాయి. గురుదేవా, తమ ఆశీర్వాదం వలన అపార వైభవం, సుఖ సమృద్ధి, కీర్తి సర్వం ఉన్నాయి. మాకు ఒక్కటే కొరత మనస్సును వ్యాకులం చేస్తోంది. ఏ సూర్యవంశంలో మహారాజు ఇక్ష్వాకు, దిలీప్, భగీరథుడు, రఘు, హరిశ్చంద్రుడు వంటి పరాక్రములు, యశస్సులు ఉండేవారో అలాంటి రఘుకులం దశరథునితో సమాప్తం అయిపోతుందా? ఇక మా తర్వాత పితృదేవతలకు తిలోదకాలిచ్చేవారే ఉండరా? మహర్షి వశిష్ఠ, కులదేవుడైన సూర్యభగవానికి ఇదే మా స్థిర ప్రార్థన, ఇదే మా ఘోష. సూర్యవంశంలోని సూర్యుడు దశరథునితోనే అస్తమించకూడదు. ఇది మీకు తెలియదా గురుదేవా? ఏ స్త్రీ అయినా అమ్మ కాకుండా ఆ తల్లికసలు పూర్ణత్వం లేనే లేదని. ఏ మగువకైనా సరే సంతానం లేనిదే శూన్యమే గురుదేవా. ఈ మహిలో సకల సుఖాలు, వైభవాలు, రాజమందిర విలాసాలు ఆమెకు తృప్తినియలేవు కదా. తమరు త్రికాల జ్ఞానులు గురుదేవా. మా మనోవ్యధను తమరు తెలుసుకోలేరా? మహారాణి కౌసల్య, దేవి కైకేయి, దేవి సుమిత్ర, ఇలా మీరు నిరాశ చెందరాదు. సూర్యభగవానుడు తమ మనోభీష్టమును తప్పక నెరవేరుస్తాడు. మీరు అతని కొరకై పుత్రకామేష్టి యాగాన్ని ఆచరించాలి. అయితే గురుదేవా, ఇందులో ఆలస్యం, తమరి యాగాన్ని నిర్వహించండి. మహారాణి, మేము ఆ యాగం నిర్వహించలేం. మీరు కాదంటే ఇంకెవరు నిర్వహించగలరు? అధర్వణ వేదం పూర్తిగా తెలిసిన ఋష్యశృంగముని దీనికి సమర్థులు తల్లి. ఈ యాగాన్ని వారి ద్వారా జరిపించాలి తల్లి. మరి వెంటనే వారిని పిలిపించండి గురుదేవా. యాగానికి ఆయత్తం చేయండి. కాదు దేవి కైకేయి, వారిని మహారాజు స్వయంగా అర్థించి ప్రార్థించి తీసుకురావాలి. గురుదేవా, వెంటనే వారి వద్దకు వెళ్ళటకు సిద్ధంగా ఉన్నాం. మేమిప్పుడే సుమంతులను పిలిపించి చెప్తాము. వారు సేనాపతిని ఆదేశిస్తారు. ఈ మహారాజుతో సహా వెళ్ళడానికి రథ, గజ, అశ్వ, పదబలాలు వెంటనే సంసిద్ధం చేస్తారు. మహారాజు నేడే బయలుదేరుతారు. కాదు దేవి కైకేయి, అక్కడ రథ, గజ, అశ్వ, పదబలాల ఆవశ్యకత లేదు. మహారాజు ఒక యోగి వద్దకు యాచనార్థం సాగుతున్నారు. తమ ఐశ్వర్య పరాక్రమాలను ప్రదర్శించుటకు కాదు. దేవి, భిక్ష రిక్తపాత్రలలోనే వేస్తారు. ఒక మహాత్ముని వద్దకు తన వైభవాన్ని చూపడానికి వెళితే రజిత స్వర్ణాలకు బదులు అతడు అహంకారాన్ని తీసుకుని వస్తాడు. తమరు సత్యం వచించారు గురుదేవా. ఋష్యశృంగ మునిద్వారం చెంతకు రాజా దశరథుడు కాదు, భిక్షువు దశరథుడు పాదరక్షలు లేకుండా వెడతాడు. ఆశీర్వదించండి. నీ మనోభీష్టం సఫలమవుతుంది రాజా. మహారాజా, మహారాణి కౌసల్య సుపుత్రుని కన్నారు. జయ మహారాజా. మంగళం రాజరాజేశ్వర, మంగళం మంగళం. మా కైకేయి మాతృమూర్తి అయ్యింది. మా కైకేయి రాణి కుమారుణ్ణి ప్రసవించింది. తను తల్లి అయ్యింది. నా పరువు కాపాడింది. మహారాణికి మా అభినందన తెలుపు మంధర. మహారాజులకు జేజేలు. మా కైకేయికి జేజేలు. మా కైకేయికి జేజేలు. మహారాజా, దేవి సుమిత్రకు పుత్రుడు పుట్టాడు. మహారాజా, ఒకరు కాదు, ఇద్దరు పుట్టారు. అహో అహో సూర్య భగవాన్.
మహారాజా, ఇప్పుడు మీ నలుగురు రాకుమారులకు నామకరణం చేస్తాను. కౌసల్యానందుని నామం కేవలం 2 అక్షరాలు, కానీ దాని మహత్తులో ఈ అనంత బ్రహ్మాండమే ఇమిడి ఉంది. అఖిల విశ్వానికి ఆనందం చేకూర్చే సుఖదాముని నామం రామ. మా రాముడు. అయితే కైకేయీ సుతుని నామధేయం ఏమిటి? త్యాగమూర్తి, ధర్మస్వరూపి, సకల జగాన్ని భరించి పోషించే వ్యక్తి కైకేయీ కుమారుడు ఇలలో భరతనామధేయంతో విఖ్యాతుడవుతాడు. భరత. భరత. గురుదేవా, సుమిత్రా సోదరి తనయులైనట్టి ఈ ఇరువురి రాకుమారుల నామధేయాలేమిటి? మేము వీళ్ళని ఏమని పిలవాలి? ఇతడు సమస్త లక్షణ సమన్వితుడు. ఇతని నామం లక్ష్మణుడు. లక్ష్మణుడు. లక్ష్మణ. ఇతడు కనిష్ఠుడు. కనిష్ఠుడే అయినా ఇతని నామం వింటే శత్రువులు అదిరిపడతారు. కనుక ఇతని నామం శత్రుఘ్నుడు. శత్రుఘ్నుడు. రామ. భరత. లక్ష్మణ. శత్రుఘ్న. గురుదేవ, ఈ నలుగురి యొక్క జాతకాల్లో గ్రహ నక్షత్రాలు ఎలా ఉన్నాయి? ఏమందు నయోధ్యానాథ? నలుగురు పుత్రులు 4 వేదతత్వాలుగా ఉదయించారు మీ రఘుకులంలో. ఏ దోషం, ఏ అవరోధం, ఏ అమంగళమూ లేదు ఈ నలుగురు మంగళమూర్తులలో. రఘువంశములోని సకల రాజన్యుల కంటే అమిత ప్రతాపులు, కీర్తివంతులు అవుతారు ఈ అన్నదమ్ములు. ఇంకొక యోగదృష్టి గోచరిస్తున్నది. అదేమిటి ధర్మమూర్తి? ఎలాగూ నలుగురు సోదరుల భాతృప్రేమ యుగ యుగాల వరకు ప్రశంసించబడుతుంది. ఇందులో విశేషమేమిటంటే, 1 రామలక్ష్మణులు ఒక జంటగా, ఇక 2 భరత శత్రుఘ్నులు ఒక జంటగా, శరీరాలు వేరైన ఒకే ప్రాణంగా కలిసి ఉంటారు. ధన్యురాలిని నా ఇరువురు తనయులు తమ పెద్దన్నల నీడల్లా ఉంటూ సేవ చేసుకుంటారు. ఆహా సచ్చిదానంద, ఆహా ఎన్ని లీలలయ్యా! జయహో ప్రభు, జయహో. ఈ జయజయాలు ఎవరికి పలుకుతున్నారు నాథ? అతనికి నా ఆరాధ్యుడైనట్టి శ్రీరామునికి. ఆహ్, బహుభవ్య సంబంధం మీ ఇద్దరిది. ఆయన మిమ్మల్ని పూజిస్తారు, మీరు వారిని. నాకు కూడా కలిగించండి వారి దర్శనం. ఆ లీలలు నేను దర్శిస్తాను. అదుగో చూడు, నీకు తక్షణం దర్శనం కలిగిస్తాను. అమ్మా, అరే నా ధనుస్సు ఎక్కడా? ప్రభాత వేళలో ధనుస్సెందుకు? వారందరూ మామిడి పళ్ళు కొడుతున్నారు.